టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ హత్య ఎలా జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేశారు. ఇక సతీష్ కుమార్ హత్యోదంతం తర్వాత ఒకసారిగా పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్పీడ్గా వస్తున్న ట్రైన్లో నుంచి బొమ్మలను తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ట్రైన్ నుంచి జారి పడితే ఎలా ఉంటుంది, ఎవరైనా తోసేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఈ దర్యాప్తు సాగింది. 2 బొమ్మలను ట్రైన్ నుంచి తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఏ భాగానికి గాయాలవుతున్నాయో పరిశీలించారు పోలీసులు. సతీష్ కుమార్ను రైల్లోనే హత్య చేశారా లేదా రైలు నుంచి కిందకు తోసి హత్య చేశారనే కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఘటన జరిగిన తీరును సిఐడి డీజీ రవిశంకర్ తెలుసుకున్నారు. టీటీడీ మాజీ ఏబీఎస్ఓ సతీష్ కుమార్ మృతి దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాడిపత్రి కోమలి రైల్వే ట్రాక్ దగ్గర హత్యకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. రన్నింగ్ ట్రైన్ నుంచి బొమ్మలను తోసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను 2 డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతిని హత్యగా నిర్ధారిస్తే ఇప్పటికే కేసు నమోదైంది. చివరికి అది హత్యనని వైద్యులు వెల్లడించారు. పరకామణి చోరు కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సతీష్ కుమార్ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, డిస్టర్బింగ్ కంటెంట్ అది. కేవలం బొమ్మలను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బొమ్మలుగా మనిషి రూపంలో ఉన్న కొన్ని బొమ్మలను రైలు నుంచి తోసేస్తున్నారు పోలీసులు. దాన్ని దర్యాప్తులో భాగంగా చిత్రీకరించారు. ఆ దృశ్యాలని మేము మీకు యథావిధిగా చూపిస్తున్నాం. ఇవి కాస్త మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు, మిమ్మల్ని కాస్త దిగ్భ్రాంతికి గురి చేయొచ్చు, కానీ అవి బొమ్మలు మాత్రమే. ఇది కేవలం మీ అవగాహన కోసం పోలీసులు చేసిన దర్యాప్తుకు సంబంధించిన దృశ్యాలు మేము మీకు చూపించడం జరుగుతుంది బిగ్ టీవీ స్క్రీన్పై. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నా, ఎవరైనా దీనివల్ల ఇబ్బంది కలిగినా మీకు ఏ రకమైనటువంటి కలవరపాటుకు గురి కావద్దు. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు కేవలం మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే. పోలీసుల దర్యాప్తు ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. అవి కేవలం బొమ్మలు మాత్రమే, నిజమైన మనుషులు కాదు. బొమ్మలని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు ఆ రకంగా ట్రైన్ నుంచి తోసేసినప్పుడు చిత్రీకరించిన దృశ్యాలను పోలీసులు అందించిన దృశ్యాలను మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, దయచేసి ఇవి మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. రైట్, మొత్తం మీద ఫిర్యాదుదారుడిగా పేర్కొన్న సతీష్ కుమార్ మృతుడిగా ప్రస్తుతం ఈ కేసులో మారడం, ఆయనను మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారుడు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ది హత్యరని కేసు నమోదైంది. శవ పరీక్ష తర్వాత మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా ఫోరెన్సిక్ వైద్యులు హత్య జరిగినట్టుగా నిర్ధారించారు. గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో హత్యగా కేసు నమోదైంది. డాలర్లు దొంగిలించిన కేసులో నిందితుల సతీష్ను హత్య చేసి ఉంటారనే కోణంలో వారిని నిందితులుగా చేర్చారు. ఇక సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ విభాగం ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తు చేసేందుకు కీలకమైన హత్య కేసులు, సైబర్ నేరాల కేసును దర్యాప్తు చేసిన సిఐలు, డిఎస్పీలను ఉన్నతాధికారులు నియమించారు. మొత్తం అనుభవం కలిగిన 11 మంది అధికారులతో 12 బృందాలు ఏర్పాటు చేశారు. సో ఆ రకంగా ఈ బృందాలు శుక్రవారం సాయంత్రం నుంచి రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నాయి. ప్రస్తుతం సతీష్ కుమార్ కేసును నిగ్గు తేల్చేలా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. రైట్, మా ప్రతినిధి యోగానంద్ మనతో జాయిన్ అవుతున్నారు. యోగానంద్, మనం చూస్తున్న దృశ్యాలు కేవలం బొమ్మ దృశ్యాలు ఇవి వ్యూవర్స్ అడ్వైస్ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఇవి బొమ్మలు మాత్రమే. పోలీసులు ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ భాగంగా ఆ బొమ్మలని ట్రైన్ నుంచి తోసివేసినప్పటి దృశ్యాలు అవి. యోగానంద్, ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు నిర్వహించినప్పుడు నిజంగా ఒళ్ళు గగురు పడిచే విధంగా కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలు చూస్తుంటే. మరి నిజంగా సతీష్ కుమార్, మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ది హత్యనని, ముమ్మాటికి హత్యనని పోలీసులు గట్టిగా నిర్ధారిస్తున్నారా? సో దర్యాప్తు ఏ రకంగా సాగుతుంది? ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరించగలిగారు? ఎస్ యోగానంద్. రామదాస్, టీటీడీ పూర్వపు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీన్ రీక్రియేషన్ కోసం గత 2 రోజులుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే సీన్ రీక్రియేషన్ లో భాగంగా 3 బొమ్మలు తీసుకొచ్చి ఇవాళ కూడా సీన్ మరొకసారి రీక్రియేషన్ చేశారు. ఆ 3 బొమ్మలు 3 విధాలుగా కూడా, ఒకటి జారి పడిపోతే ఎలా ఉంటుంది, మరొక రీక్రియేషన్ లో భాగంగా ఎవరైనా తోస్తే ఎలా ఉంటుంది, మరొకటి కూర్చున్నప్పుడు జారి పడితే ఎలా ఉంటుంది అనేది కూడా పోలీసులు 3 విధాలుగా కూడా దర్యాప్తు మొదలు పెట్టారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్
చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. ఈ ప్రక్రియను క్షుణ్ణంగా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించి ఎక్కడా పొరపాటుకు తావివ్వకుండా ఏ విధమైన పోలీసు విచారణలో ఏ విధమైన లోపం లేదో చెప్పుకునేందుకు ముఖ్యంగా ఏదైతే పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉన్నారనేందుకు ఇవన్నీ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకటి కూర్చున్నప్పుడు అయితే ఒకవేళ కాలు దారి పడితే ఎలా ఉంటుంది అన్న దాంట్లో భాగంగా సీరియస్ చేశారు. అందులో టేప్ తీసుకొచ్చి కొలత కూడా వేశారు. ఆ బాడీ బొమ్మ డమ్మీ బొమ్మ ఎంత దూరం పడింది అనేది కూడా సుమారుగా మనిషి జారి పడితే అయితే బొమ్మ జారి పడినప్పుడు ఆ బొమ్మ 61 అడుగులు దూరం పడేందుకు స్పష్టంగా తెలుస్తుంది టేప్ కాల్ ద్వారా. అదే విధంగా ఎవరైనా తోసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా పోలీసులు ఒక కొలత వేసుకున్నారు. టేప్ తీసుకొచ్చి అప్పుడు 88 మీటర్లుగా దీన్ని నమోదు చేశారు. ఆ తర్వాత కూర్చున్నప్పుడు జారి పడితే ఎలా ఉంటుంది అనేది కూడా పోలీసులు ఒక టేప్ తీసుకొచ్చి కొలత వేశారు. అప్పుడు 41 మీటర్లు 41 అడుగులు ముందుకు వచ్చింది. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా పోలీసులు ఒక అంచనాకి వచ్చేశారు. ఇది ఖచ్చితంగా అప్పుడు అయితే సతీష్ కుమార్ బాడీ దొరికింది. సుమారుగా 50 నుంచి 60 మీటర్ల మధ్యలో దొరికి ఉండే అవకాశం ఉందని పోలీసులు ఇప్పటికే అంచనా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా తోసి ఉండే అవకాశం ఉంటుందని ఒక అంచనాకు వచ్చేందుకు మనకు తెలుస్తుంది. అయితే ఇది ఎక్కడ కూడా పోలీసులు నిర్ధారించలేదు. ఈ నివేదిక మొత్తం తీసుకెళ్లి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఆ నివేదికలో ఏం పొందుపరుస్తారు, ఆ నివేదిక కూడా స్పష్టంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ విధంగా సీట్ రిక్రెషన్ ఇవాళ ముగిసి అని చెప్పొచ్చు. రేపు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఈ కేసు చాలా కీలకమైనది కాబట్టి ఈ కేసులో అనేక మంది పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా కూటమి నేత ఆరోపించారు. అయితే ఇది వైసీపీ మాత్రం ఇది ఆత్మహత్య అని ఆరోపించింది. కాబట్టి ఈ కేసు నిగ్గు తేల్చేందుకు పోలీసులు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరని చెప్పి ఈ ఘటనతో మనకు తెలుస్తోంది. రైట్. ఇప్పుడు అయితే సరే, మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఇది ముమ్మాటికి హత్య నిర్ధారిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చాలామంది డాక్టర్లు ఈవెన్ ఆర్థోపెడిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వీళ్ళందరితో కూడా క్రాస్ చెక్ చేయించారు. అలాగే ఓవరాల్గా ఇప్పుడు ఈ పైలట్, లోకో పైలట్, ఈవెన్ క్లీనింగ్ చేసిన వాళ్ళు ఆ సమయం సందర్భంలో అక్కడ మొత్తం రైల్లో ఉన్న స్టాఫ్ ఇదంతా కూడా చేశారు. అంటే చాలా డెప్త్గా వెళ్తున్నారు యోగానంద్. సో ఓవరాల్గా ఆయన కూర్చున్న ప్లేస్ నుంచి కూడా ఆ బెర్త్ నుంచి ఇంకో బెర్త్కి బ్యాగ్ దొరకడం ఇదంతా చూస్తుంటే అసలు మీ అబ్జర్వేషన్లో కూడా మీకు కూడా అంటే ఏమనిపిస్తుంది? పోలీసులు దర్యాప్తు జరుగుతున్న తీరు చాలా సీరియస్గానే ఈ దర్యాప్తు జరుగుతున్న క్రమం ఇదంతా కూడా వీళ్ళంతా తొందరగా దీన్ని సార్ట్అవుట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? మనం ఏం జరుగుతుంది? రామ్దాస్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ప్రతి మైనర్ విషయం కూడా మేజర్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ట్రైన్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడో అప్పటి నుంచి కూడా ఈ కేసు పూర్తిగా కీలకంగా మారింది. 11:53 సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రైల్వే స్టేషన్ పార్కింగ్ కి వచ్చాడు. బ్యాగ్ తీసుకొని 11:54 స్టేషన్ లోకి వెళ్ళిన యూజర్స్ మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటి నుంచి అంతకు ముందుకు ఏం జరిగింది, అంతకు ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరిగింది అన్న ప్రతి కోణం కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన బుక్ చేసుకున్న బెర్త్ A1 బోగి, రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగి, సీట్ నెంబర్ 29. కానీ లోయర్ బెర్త్ అది కూడా. కానీ ఆయన బ్యాగ్ మాత్రం సీట్ నెంబర్ 11 లో దొరికింది. అంటే ఇది ఎందుకు బ్యాగ్ చేంజ్ అయ్యింది అనే పోలీసులు కూడా దర్యాప్తు సీరియస్ గా మొదలు పెట్టారు. ఆ బ్యాగ్ దొరికిన వ్యక్తులు కూడా పోలీసులు ఇదివరకే తిరుపతి పోలీసు కూడా విచారించారు. అయితే ఆ సమయంలో ఎవరైనా ప్యాసింజర్లు ఒకవేళ పెనుగులాట జరిగి ఉంటే ఆ ప్యాసింజర్ కి శబ్దం వినపడి లేచి ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో కూడా ప్యాసింజర్లు ఎవరైనా కూడా చూసారా ఈ ఘటనను అన్నది వారిని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఆ ట్రైన్ ఎవరైతే క్లీన్ చేశారో వారిని కూడా విడిచిపెట్టలేదు, వారిని కూడా ఎంక్వైరీ చేశారు. టీటీ, లోకో పైలట్, అడిషనల్ టీటీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసులో భాగమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తరువుగా చేస్తూ ఉన్నారు. అంటే ఈ కేసు పోలీసులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారంటే ఇది వరకు కూడా ఎప్పుడు ఇలాంటి కేసు మనం అక్కడ చూస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి ట్రైన్ లో వచ్చి పడితే ఒకవేళ ఎలా ఉంటుంది, ఆ ట్రైన్ లో వచ్చి ఎవరైనా తోస్తే ఎలా ఉంటుంది, రకరకాల కూడా బొమ్మలు తీసుకొచ్చి డమ్మీ బొమ్మలు తీసుకొచ్చి ఇలా చేయడము. అదే విధంగా బ్యాగు ఒక సీట్ లో కూడా వేరే సీట్ దొరకడము, ఆ వ్యక్తి ఒక సిఐ స్థాయి అధికారి సిఐ చంపడము, ఆ సిఐ రివాల్వర్ ఎక్కడ ఉంది అనేది ప్రతి విషయాన్ని కూడా ఆయన ఫోన్ కి ఎవరు ఫోన్ చేశారు, ఆయన ఫోన్ ఎక్కడ ఉంది, ఇలా ప్రతి విషయం కూడా ఫోన్ నుంచి దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు, ఇంటి దగ్గర బయలుదేరే నుంచి ఆయన చనిపోయే
ఇప్పటి వరకు ఏం జరిగినంత కూడా ఒక ఒక దృశ్యం ఏదైతే అలా పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక సిద్ధం చేస్తూ ఉంటున్నారు. అయితే ఈ కేసు తేలేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు హత్య కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ హత్య ఎలా చేశారు, ఎవరు చేశారు, ఈ రెండు ముఖ్యంగా మనకు కావాల్సిన కీలకమైన అంశాలు. ఈ దేనికోసం చేశారో అన్ని కూడా తెలుసు మనకు. అది పరకామణ ఇష్యూలో ఉండే అవకాశం ఉందంటే కూడా మనకందరికి సమాచారం ఉంది. కానీ ఈ ఇందులో ఎలా చేశారు, ఎవరు చేశారు, ఈ రెండు మాత్రం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండే పోలీసులు నిగ్గు తెచ్చే పనిలో పడ్డారు. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ యోగానంద్. సో ఇది మొత్తం మీద డాలర్ల దొంగలే పరకామణిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులే మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ను పొట్టన పెట్టుకున్నారనేది చాలా క్లియర్గా తెలిసిపోతోంది. విజిలెన్స్ అధికారిగా ఎంతో విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించినందుకే ఈ రకంగా ఆ డాలర్ల దొంగలే సతీష్ కుమార్ను చంపారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకసారి చూడండి, డమ్మీ పిక్చర్స్ అవి, డమ్మీ బొమ్మలు, టాయ్స్ అవి, డమ్మీ టాయ్స్తో సీన్ రిక్రియేట్ చేస్తున్నారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనిషిని బోగిల్లోంచి తోసేస్తే ఎలా ఉంటుంది, నిలబడ్డప్పుడు తోసేస్తే ఎలా ఉంటుంది, కూర్చున్నప్పుడు తోసేస్తే ఎలా ఉంటుంది, లేదా అనుకోకుండా ఆయనంతలో ఆయన పడిపోతే ఎలా ఉంటుంది, ఇదంతా కూడా సీన్ రిక్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఇది ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా 2 డ్రోన్లతో షూట్ చేశారు. అదిగో అక్కడ నిలబడ్డ వాళ్ళంతా కాప్స్, వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తులే, వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, వాళ్ళంతా కూడా చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 9 10 దాదాపుగా 12 మంది పైగానే ఉన్నారు, 14 15 మంది దాకా ఉన్నారు. చూడండి, అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి, అన్నీ షూట్ చేస్తున్నారు ప్రతి యాంగిల్లో. అలాగే పైనుంచి 2 డ్రోన్లు ఉన్నాయి, పెద్ద కెమెరాలు ఉన్నాయి, అంతా సీన్ రిక్రియేట్ చేస్తున్నారు, ఎంత పక్కాగా షూట్ చేస్తున్నారు. ప్రతి యాంగిల్ని అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎడిట్ చేసుకుంటూ చూస్తారు, స్లో మోషన్లో చూస్తారు, స్పీడ్ మోషన్లో చూస్తారు, అన్నీ కూడా ఎలా చూడండి ఎంతమంది ఎంత పక్కాగా పకడ్బందీగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారో. దీన్ని బట్టి ఈ కేసు విషయంలో ఎంత వేగంగా పోలీసు స్పందిస్తున్నారు మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆ ఎక్స్ప్రెస్ లోకో పైలట్, అలాగే టీటీ గార్డు అందరినీ అక్కడ శుభ్రం చేసి షెడ్యూల్ చేయడానికి శుభ్రం చేసిన ఉద్యోగులను ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టట్లేదు, అందరిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఫోరెన్సిక్ అలాగే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ అన్ని స్పెషలిస్టులతో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇప్పుడు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కూడా రంగంలోకి దిగి అనంతపురం చేరుకొని నేరుగా ఆయన కూడా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇక దీనికి సంబంధించి హత్య కేసులు, సైబర్ నేరాలు దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐలు, డిఎస్పీలను ప్రత్యేకంగా నియమించి అనుభవం ఉన్న ఆ అధికారులందరితో 12 బృందాలు ఏర్పాటు చేసి సతీష్ కుమార్కి సంబంధించి మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా ఎఫ్ఐఆర్ నంబర్ 75/2025 ఎఫ్ఐఆర్ నంబర్ ఇది. గుత్తి జిఆర్పి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. సో ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా తాడిపత్రి కోమలి రైల్వే ట్రాక్ దగ్గర హత్యకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అది తాడిపత్రి కోమలి రైల్వే ట్రాక్ దగ్గర దృశ్యాలు అవి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, మళ్ళీ చెప్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్, కలచివేసే దృశ్యాలు అవి. బట్ ఇవి డమ్మీ టాయ్స్, నిజమైన కావు, డమ్మీ బొమ్మలు. ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన బొమ్మలు అవి. సో అవి మీ అవగాహన కోసం మీరు కూడా నేరాల దర్యాప్తు ఎలా జరుగుతుంది మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మేము అందుకే పదే ఈ దృశ్యాలు మీకు చూపించడం జరుగుతుంది. సో డిస్టర్బింగ్ కంటెంట్ ఇది కూడా. ఆ రకంగా మొత్తం మీద చాలా దారుణం, దుర్మార్గులు సతీష్ కుమార్ను పొట్టన పెట్టుకున్నారు. పరకామణిలో డాలర్ల దొంగలు ఈ పని చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా ఎందుకు ఇంత దారుణంగా హత్య చేశారు ఎంత అనేది ఇంకా దర్యాప్తులు తేలబోతుంది. ప్రస్తుతానికైతే ఆయన అంత్యక్రియలకు కర్నూలు జిల్లా పత్తికొండలో వేలాది మంది వచ్చి ఆయన అభిమానులు, సరే అభిమానులు అంటే ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత ఆయన ఇలా జరిగిందని తెలిసిన తర్వాత చాలామంది వచ్చారు, అభిమానంతో వచ్చారు చాలామంది, వేలాది మంది పాల్గొన్నారు. అశ్రునయనాలతో పాపం ఆయనకు నివాళులు అర్పించారు. నిజంగా దారుణమైన ఘటన ఇది. ఒక ఇన్స్పెక్టర్ క్యాడర్ వ్యక్తిని అది అంత ఈజీ కాదు చంపడం. బట్ ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది, దర్యాప్తులో తేలుతుంది. సో ప్రాథమికంగా అయితే ఇది హత్యగా నిర్ధారించారు ప్రస్తుతం పోలీసులు. చాలా సీరియస్గా ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. బహుశా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇంత పకడ్బందీగా ఇంత వేగంగా దర్యాప్తు జరుగుతున్న కేసులో ఇదొకటి అనుకోవాలి. చాలా సీరియస్గా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. సో చూడాలి ఇప్పట్లోగా ఇది బయటపడుతుంది. అదిగో ఈ డమ్మీ బొమ్మల్నే ఇందాక ట్రైన్లోంచి ఇసేసిన బొమ్మలు ఇవే, యారో మార్కులు చూపిస్తున్న బొమ్మలు అవి. కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, లేదా ఆదమర్చి ఉండి బహుశా పడిపోయాడా, అన్ని కోణాల్లో
అన్ని కోణాల్లో ఆ బయట నిలబడ్డారు పోలీసులు. దాదాపుగా 15 మంది దాకా నిలబడ్డారు. వాళ్ళంతా కూడా షూట్ చేశారు. పైనుంచి 2 డ్రోన్ కెమెరాలు షూట్ చేశాయి. వెరీ సీరియస్ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. చూడాలి ఏపీలో మరి ఇంత చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న కేసులో ఇదొకటి బహుశా అర్థమవుతుంది మనకు చూస్తుంటే. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంట్రాగేషన్ జరుగుతున్న తీరు. సో చూడాలి ఈ హత్య కేసు సంబంధించి ఇంకా ఎలాంటి నిజాలు నెగ్గు తేలుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. దయచేసి వినండి. రైలు నంబర్ 2215 ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్, చెన్నై ఎగ్మోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దారి కడప రేణిగుంట జంక్షన్. ఓకే సార్. ఓకే సార్. రైట్, చూస్తున్నారు కదా ఆ డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. సో అవన్నీ కూడా బొమ్మలతో చేసిన ప్రయోగం అది. సో 3 బొమ్మలు పడిన దూరాన్ని కొలత వేసి పోలీసులు లెక్కించారు. మొదటి బొమ్మ 61 అడుగుల దూరం, రెండో బొమ్మ 88 అడుగులు, మూడో బొమ్మ 41 అడుగుల దూరంలో పడ్డట్టుగా గుర్తించారు. దీన్ని బట్టి ఒక నివేదిక, ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు పోలీసులు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఇవాళ ఇది సీన్ రీక్రియేషన్ అయింది. దీన్ని బట్టి దర్యాప్తులో ఏంటనేది ఈ నివేదిక ఉపయోగపడబోతుంది. తద్వారా చాలా వేగంగా ఈ దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాదు